మీడియా మిత్రులకు నా తోటి మైనార్టీ సోదరులకు నమస్కారాలు. ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున మరియు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మైనార్టీ పక్షపాతిగా ఉన్న ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికార దాహం కోసం వారు గద్దెనెక్కాలని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా మోసం చేసిన మైనం మనం చూస్తున్నాం. గతంలో మైనార్టీకి అండగా ఉంటామన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ ఎక్కడున్నారు వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పి ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ వైఖరి ఏందని మైనార్టీల పైన వాళ్ళ వైఖరి ఏమని స్పష్టంగా ఈరోజు వాళ్ళు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళ వైఖరి తెలియజేయని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున అయితేనేమి యూజేఏసీ తరఫున అయితేనేమి వాళ్ళు ఈ మైనార్టీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభా వేదికగా తెలియజేస్తున్నాం. గతంలో చూసాం మనం, ప్రశ్నిస్తానన్న ఒక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో మైనార్టీలకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ప్రశ్నించుకోకుండా ఎక్కడో వెళ్ళి దాక్కున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు, సూపర్ 6 అమలు చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అమలు చేసే వైనం కూడా లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరే గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి రానున్న ఎన్నికల్లోనైతేనేమి రానున్న ముందు జరగబో ఏ ఎన్నికలైతేనేమి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుణపాఠం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ అసెంబ్లీలో ఆ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి అగెనిస్ట్గా తీర్మానం చేసి పంపించినారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము, అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి అగెనిస్ట్గా తీర్మానం చేసి వాళ్ళు కూడా ఈ తీర్మానం చేసి మైనార్టీస్ పైన వాళ్ళ ప్రేమ కూడా చూపించాలని చెప్పి మైనార్టీస్ అందరూ కూడా ముక్త కంఠంతో వారిని కోరుతున్నాం.